హలో ఎవ్రీవన్, నమస్కారం. నేను మీ సఖి కిరణ్మయిని. సో ఇవాళ మనం హ్యాండ్ రైటింగ్ గురించి తెలుసుకుందాం. పిల్లలు పెన్ ఎలా పట్టుకుంటారు, రాసే పొజిషన్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఇలా పట్టుకుంటారా, కొంచెం దూరంలో పట్టుకొని రాస్తున్నారా, మరీ దూరంగా పట్టుకొని రాస్తున్నారా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో పిల్లలు ఎవరైతే చాలా దగ్గర పట్టుకొని రాస్తారో వాళ్ళు ఏం రాస్తున్నారో బుక్ పైన వాళ్ళకి కనిపించదు. సో ప్రెషర్ ఎక్కువ పెట్టి రాయాల్సి వస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద నెగటివ్ ట్రేట్. అండ్ ఇంకొకటి దూరంగా పట్టుకొని రాసినా కూడా చాలా ప్రాబ్లమెటిక్గా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద నెగటివ్ ట్రేట్. అండ్ ఐడల్ పెన్ హోల్డింగ్ ఈజ్ లిటిల్ బిట్ హాఫ్ ఇంచ్ దే హ్యావ్ టు లీవ్. సో మినిమం హాఫ్ ఇంచ్ పట్టుకొని పెన్ ఇలా సో రాస్తే ఏంటంటే బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ వస్తుంది. అండ్ ఇంకొక టిప్ ఇస్తున్నాను, ప్లీజ్ ఫాలో. హ్యాండ్ రైటింగ్ రాసేటప్పుడు స్లాంట్ ఎలా ఉంటుంది, స్లాంట్ అంటే ఏ విధంగా రాస్తున్నారు పిల్లలు, రైట్ అంటే బేస్ లైన్ నుంచి రైట్ సైడ్ రాస్తున్నారా, లెఫ్ట్ సైడ్ రాస్తున్నారా, స్ట్రైట్ రాస్తున్నారా. సో ఇది అబ్జర్వ్ చేయండి. బేస్ లైన్ నుంచి రైట్ సైడ్ ఇలా ఉంచి రాసేవాళ్ళు రైట్ స్లాంట్లో రాస్తున్నారని లెక్క. ఎవరైతే బేస్ లైన్ నుంచి లెఫ్ట్ సైడ్ ఇలా పడుకోబెట్టి రాసేదాన్ని లెఫ్ట్ స్లాంట్ అంటాము. లేదా స్ట్రైట్ ఆల్ఫాబెట్స్ రాస్తూ వెళ్తే వాళ్ళని స్ట్రైట్, నో స్లాంట్ ఆర్ వర్టికల్ స్లాంట్ హ్యాండ్ రైటింగ్ అని అంటాము. సో దీనికి ట్రేట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. రైట్ వర్డ్ డైరెక్షన్లో రాసే వాళ్ళకి, లెఫ్ట్ వర్డ్ డైరెక్షన్లో రాసే వాళ్ళకి, స్ట్రైట్ వర్టికల్ డైరెక్షన్లో రాసే వాళ్ళకి డిఫరెంట్ ట్రేట్స్ ఉన్నాయి. సో మీ పిల్లలు ఏ డైరెక్షన్లో రాస్తున్నారో కమెంట్ చేసి చెప్పండి. సో ఫర్దర్గా మీకు గ్రాఫాలజీలో టెర్మినాలజీ అండ్ ట్రేట్స్ తెలుసుకోవాలని ఉంటే డూ కమెంట్ బిలో, ఫాలో us, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నమస్తే.